ఆర్య వైశ్య విద్యా సేవా సమితి 37వ మహాజన సభ మండల కేంద్రమైన బట్టిప్రోలులోని ఆర్య వైశ్య విద్యా సేవా సమితి 37వ మహాజన సభ స్థానిక షిరిడి సాయిబాబా మందిర కళ్యాణ వేదిక నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సభకు విద్యా సేవా సమితి అధ్యక్షులు పులికొండ అక్కేశ్వర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభలో 6వ తరగతి నుంచి బీటెక్ వరకు 150 మంది ఆర్య వైశ్య పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ మరియు 25 మంది పేద మెరిట్ విద్యార్థులకు 37,000 స్కాలర్షిప్లు అందించడం జరిగింది. సభ నిర్వహణ నంబూరు నాగభూషణ్ రావు నిర్వహించగా ముఖ్య అతిథులుగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు చందలూరు రామకోటేశ్వరరావు, మానేపల్లి సుబ్బారావు, బూరెల కిరణ్ కుమార్, మానేపల్లి సాయి గణేష్, బూర్లె అరుణకుమారి, మానేపల్లి శైలజ కుమారి, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. సమాజాన్ని కాలుష్య రహితంగా అయినటువంటి సమాజాన్ని మనం ఎన్నుతున్నాం. భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతా ఉందనేటటువంటి ప్రణాళిక లోపిస్తా ఉంది. దాని మూలానే ఈ రోజున సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు, అనారోగ్యాలు, ఇలాంటి ఫలితంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఏది చేయడం, ఏది చేయాలో, ఏది చేయకూడదు రెండు తెలియజేస్తున్నాం జరిగిందని చెప్పి తెలియజేసుకున్నాం. వారికి మనందరూ కూడా థ్యాంక్స్ చెప్తాం. సందేశాలు ఇచ్చినటువంటి వాళ్ళకి మీరంతా చెప్పడం ద్వారా వారి యొక్క తెలియజేయండి. ఓకే, సంకేతాన్ని కనుక తెలియజేయండి. నాకు చేతనంతో నేను సహాయం చేస్తానన్నాడు. అతను బేసిక్గా చాలా పూర్ విద్యార్థి, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. విజయవాడ ఉన్నాడు. మనం బట్టిపురంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ అడిగితే మనం అడగటమే ఆలోచిస్తున్నాం. ఎమ్మటే రెస్పాండ్. మా పిల్లలు చదువుతున్నారు, ఎలా చదివితే బాగా పడతారు. మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ వినుంటారు, ఐడియా క్యాన్ చేంజ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని, విద్య జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజమండి. మీరు చూడండి, మీ బజార్లోనో, మీ ఊళ్ళోనో, మీ ఇంట్లోనో ఒక విద్యార్థి బాగా చదువుకుంటే ఆయన ఒక్కడే బాగుపడతారు. కుటుంబం తర్వాత కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ చెప్పే అవకాశం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని విద్యార్థుల కోసం చెప్తూ ఈ కార్యక్రమం దీనికి కార్యక్రమానికి దాదాపు 15 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి అప్లికేషన్ ఇచ్చుకోవడం, అప్లికేషన్స్ వచ్చిన తర్వాత పూర్తి చేయడం, చాలా కార్యక్రమాలు ఉంది. ఏమంటారు, స్టేజ్ మీద దాదాపు 150 పుస్తకాలు చెట్లు పెట్టారు. అవన్నీ కూడా నాగపల్లి చనిపోయిన వారి గారి ఇంట్లో ఉంటాయి. అవన్నీ ఇక్కడ తీసుకురావడానికి ఎంత అయిపోతుంది, ముందు డబ్బులు సాగు చేయలేదు. అవన్నీ ఇక్కడ రావడానికి ఎంత అయిపోతుంది, దానికి అంత వెనక కృషి ఉండాలి. అవన్నీ కూడా ఆటోలో పెట్టుకోవడం, దాన్ని అందరికీ కూడా మీ అందరికీ కూడా అందజేయడానికి వెనక ఎలాగైనటువంటి కృషి ఉన్నది. అవన్నీ కూడా ఇక్కడ వచ్చేవారికి చేసేవారికి ఆ కార్యక్రమం గురించి తెలుస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వైశ్య స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి మనకి అక్కడ సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ మీన్స్ FTR. I think only interest amount they are increasing this function. I mean, to this occasion, distributing the books. I am thinking like that. Only interest amount they are using. So, the organizers ఎవరైనా సరే ఇన్ ఫ్యూచర్లో ఎవ్రీ ప్రోగ్రామ్ నడపడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లాగే పర్టికులర్లీ ఐఎమ్ లిస్టింగ్ ది స్టూడెంట్స్ who have identified by the committee. They are giving financial support to you. I am requesting all the beneficiaries on fine morning, you also please, మరి 50,000 రూపాయలు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారు అంటే అది సుబ్బారావు గారి ద్వారా న్యాయం జరుగుతుందని ఆ బాధ్యతను వారికి అప్పచెప్పి 5గురికి స్కాలర్షిప్ ఇవ్వమని ప్రోత్సహించారు. మరి అట్లాగే మరి ఈ పుస్తకం పెద్దవాళ్ళ దగ్గర ఉండేటైతే ఇందులో వర్సన GSPL నాగేశ్వరరావు గారు తాలూకా వారి పేరు మీద ముగ్గురికి 25,116 సంస్కృత లేఖలు ఇచ్చారు. అంతే కదండి.
సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ విద్యా సంస్థ 37వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ సేవా సమితి. మరి ఒకప్పుడు ఏదో కొద్ది మంది సింగిల్ డిజిట్తో ప్రారంభమైనటువంటి ఈ పుస్తక పంపిణీ కార్యక్రమం మరి ఈ రోజున దాదాపు 160 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ ప్రతి సంవత్సరం 25-30 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ చేయటం అనేటటువంటి దశకి ఎదగటం అని అంటే ఒక వ్యక్తి జీవితంలో 30 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కాలం అవ్వచ్చు. కానీ ఒక వ్యవస్థ ఒక సంస్థను కనుక దృష్టిలో చూసినప్పుడు 30 సంవత్సరాలు అంటే అది పెద్దది కాదు. ఎందుకంటే సంస్థ అనేటటువంటిది వ్యవస్థ అనేటటువంటిది తరతరాలుగా నడిచేటటువంటి ఒక సంస్థ యొక్క భవిష్యత్తు ఆధారపడేటటువంటిది ఆ సంస్థ నిర్వహించేటటువంటి కార్యక్రమాల పట్ల దాని నిర్వహణ ఉంటుంది. మరి ఆ విధంగా 36 సంవత్సరాలు దీన్ని తీర్చిదిద్ది ఈ సంవత్సరం ఈ రకంగా 37వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ మీరందరూ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అట్లా వచ్చింది, ఏదైనా 4 మాటలు చెప్పాలనుకునే వాళ్ళు కొంచెం ఓపిక పెట్టి వినండమ్మా అని చెప్పుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఉడత సాయం అంటే రాముడు లంకకు వెళ్ళేటటువంటి దారిలో సముద్రం అడ్డం వస్తే దానికి వారధి నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. వానరులు అందరూ కలిసి రాళ్ళను తీసుకొచ్చి సముద్రంలో దారి ఏర్పరిచే సందర్భంలో ఉడత అనుకుంటుంది, ఇంతమంది ఇంత చేస్తున్నారు, నేనేమీ చేయలేనా నా రాముడికి అని చెప్పని ఇసుకలో పొల్లాడి ఆ వెళ్ళి రాళ్ళ మధ్యలో ఎదిరిస్తుంది. అంటే రామచంద్రుడు కాళ్ళకి రాళ్ళు పుచ్చుకోకూడదు అంటే ఇక్కడ పెద్ద పెద్ద కొండరాళ్ళు మోసిన బలం వానరులకుంటే ఈ ఉడత చేయగలిగినటువంటి బరువు కేవలం ఇసుక రేణువులు. ఆ ఇసుక రేణువుల సాయంతో రాముడు కాళ్ళకి గుచ్చుకోకుండా లంకకు వెళ్ళేటటువంటి దారిలో ఉడత చేసినటువంటి సాయాన్ని మనం రామాయణంలో ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్పుకుంటూ ఉంటాం. ఆ సందర్భం తటస్థపడినప్పుడు ఉడత సాయం. అలాగే ఈరోజు పుస్తకాలు 10 పుస్తకాలు 1000-5000 అనేది కాదు, అది మన భవిష్యత్తుకి ఒక దారి చూపించేటటువంటి స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని తీసుకొని మనం కష్టపడి చదివి ప్రయోజకులమై మన కుటుంబాన్ని మన కన్న తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ పోషిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి సమాజ హితానికి ఉపయోగపడేటటువంటి సంస్థలకి ఎంతో కొంత చేయూతనందించాలి. ఆ దిశలోనే మనం ఇక్కడ చూస్తే ఇందాక కోశాధికారి నివేదికలో సుమారుగా 15 లక్షల రూపాయలు మూలధనం ఉంది. అంటే 36 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ సంస్థలో ప్రతి సంవత్సరం మీలాగా విద్యార్థులకు పుస్తకాలు స్టైఫండ్ పంపిణీ చేస్తూ ఈ రోజున 15 లక్షల రూపాయల దగ్గర మూలధనంతో ఉంటూ ఈ 36 సంవత్సరాలుగా ఇక్కడ చూపించినటువంటిది పుస్తకాలకి 52,000 సుమారుగా స్టైఫండ్ ఇచ్చినటువంటిది ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో ఈ సంస్థ చేసినటువంటి ఒక ఉదారమైనటువంటి కార్యక్రమం. అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నడపటంలో మరి నడిపినటువంటి నిర్వాహకులు కావచ్చు, వారికి చేదోడువాదుగా నిలబడినటువంటి దాతలు కావచ్చు, ఎంత అభినందనీయులో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ దశలోకే ఈ జాబితాలోకే రేపు మీరందరూ కూడా వచ్చి చేరి మీకు చేతనైనటువంటి ఇప్పుడు ఇందాక వెంకటేష్ వచ్చి ఆ ఇన్స్పిరేషన్తో తను కొంత ఏదో చెయ్యాలి అనేటటువంటి భావంతో ముందుకు వచ్చాడు. అలాంటి ఇన్స్పిరేషన్ మీరు కూడా ఇంకొక నలుగురికి స్ఫూర్తి కాగలిగేటటువంటి స్థాయికి మీరు ఎదగాలి. ఈ రోజున చెయ్యి ఇక్కడ ఉన్నటువంటిది రేపొద్దున చెయ్యి మనం అందించేటటువంటి దశకి మనం ఎదగాలి అని అంటే కష్టపడాలి. ఇవాళ ప్రతి తల్లిదండ్రి ఒక రిక్షా కార్మికులు మొదలుపెట్టి ఒక జీవించేటటువంటి కుటుంబాల వరకు కూడా విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారో ఆ విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ముందే ఏదో చదువు అంటే చదువు కాదు,
ఆ చదువు వల్ల సాధించేటటువంటి జ్ఞానం, గమ్యం, లక్ష్యం ఫలితంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఆ దిశలో మీ అందరి ఆలోచన సాగాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజున ఇంతంత ఖర్చు పెట్టి, ఇందాక రాజేశ్వరి గారు చెప్పారు, ఒకప్పుడు 12 రూపాయలు స్పెషల్ ఫీజు కట్టాలి అని అంటే హై స్కూల్లో చదువుకునే రోజుల్లో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు 40-50 సంవత్సరాల క్రితం సంగతి. ఈ రోజున 12 లక్షలంటే తీసి టేబుల్ మీద పెట్టేటటువంటి పరిస్థితికి సమాజం ఎదిగింది. రెండోది, ఆ విద్య పట్ల ప్రాముఖ్యతను గుర్తించినటువంటి తల్లిదండ్రులు కూడా అప్పో సప్పో చేసి తాను కష్టపడినటువంటి దాంతోనే కాకుండా అవసరం పిల్లలు ఫీజులు కట్టి చదివించాలనేటటువంటి దశకి ఈ రోజున పేరెంట్స్ వచ్చారు అని అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యకి ఎంత ప్రాధాన్యత ఉంది. మనం మంచి విద్య అంటే దీంట్లో ఒకటి 25 మార్కులు 30 మార్కులతో చదివి పాస్ అయితే దానివల్ల ఉపయోగం లేదు. ఇదంతా పోటీ ప్రపంచం. ఈ రోజున ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తేవాడి కన్నా వేగంగా పరిగెత్తగలిగితేనే మనం గమ్యం చేరుకుంటాం తప్ప ఏదో పరిగెత్తున్నారో అని చెప్పినట్టే దానివల్ల లక్ష్యం సాధించలేరు, మీ గమ్యాన్ని చేరలేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి విద్యతో అభ్యసిస్తూ మనకన్నా మంచి మార్కులు సాధించే వాడితో పోటీ పడి చదివి మంచి మార్కుల్ని సాధిస్తే మీరు చదువుకున్న విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. తద్వారా ఇలాంటి సంస్థల ద్వారా ఈ రోజున ప్రభుత్వం కన్న గారు మీకు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తారు. ఫోటో తీసుకోండి.